ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే, కడవరి దినాల్లో రకరకాల వాటిని పట్టుకొని చాలామంది ఆత్మీయంగా మోసపోతున్నారు. కొంతమంది అబద్ధ ప్రవచనాలను ప్రేమిస్తున్నారు. కొంతమంది రకరకాల అబద్ధపు మాటలను, అబద్ధ ప్రవక్తల బోధను ఇష్టపడుతున్నారు. వాక్యము ఏదైతే ఆమోదించదో, వాక్యము ఏదైతే చెప్పదో, వాక్యానికి విరోధంగా ప్రవర్తించి అటువంటి సేవకులను పోగు చేసుకొని రకరకాలుగా వాక్యాధారిత సంఘాలలో లేకుండా రకరకాలుగా ఇష్టం వచ్చిన స్థలాల్లో నాటబడి ఇది కూడా భక్తే అని సాగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో దేవుని వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లోకములో నీవు నేను ఏది పట్టుకున్నా ఒకరోజు ఒకవేళ మోసపోవచ్చేమో కానీ దేవుని వాక్యాన్ని పట్టుకున్నవాడు ఏ రోజు కూడా మోసపోడు, తలదించడు. కాబట్టి అన్నిటికంటే అందరము ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, నమ్ముదాం, ధ్యానిద్దాం, గట్టిగా పట్టుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువాక్యం అంట ఎల్లప్పుడూ నిలబడుతుంది. చాలామంది రకరకాల అబద్ధ ప్రవచనాలు విని మోసపోయిన వారు నా దగ్గరకు వచ్చి, ఆ రోజు ఆ సేవకుడు చెప్తే, ఆ సేవకురాలు చెప్తే, మేము ప్రార్థన చేయించుకోవాలని వెళ్ళినప్పుడు వారు చెప్తే మేము విని నమ్మి మోసపోయాము, అన్ని విషయాల్లో మోసపోయామని చాలామంది చెప్తూ ఉంటారు. నేను నిజమైన ప్రవచనం గురించి చెప్పడం లేదు కానీ అబద్ధ ప్రవచనాల గురించి చెప్తున్నాను. స్వలాభం కొరకు దుష్టుడు లేదా సాతానుడు వాడుకున్నటువంటి సేవకుల గురించి, వారి బోధన విని మోసపోయే వారి గురించి, విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వారిని గురించి చెప్తున్నాను. పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఇంతవరకు అవన్నీ పట్టుకొని నువ్వు మోసపోయి ఉండొచ్చేమో. దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని పట్టుకో, అది ఎల్లప్పుడూ నిలబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం నిరంతరం నిలబడుతుంది. బాగా వాక్యాన్ని చదువు, దేవుని ఎక్కువగా ప్రేమించు, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. అట్లు నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అనే వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే తప్పిపోయారో, తొలగిపోయారో, మోసగించబడ్డారో వారిని ఒకసారి దర్శించి, ఇక మీదట ప్రభువా అవి ఇవి కాక, వారిని వీరిని కాక, నీ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.